శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టలను చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ఏసీఎంఏ అండ్ ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చెప్పుకోదగ్గ అంశం బాగానే ఉందండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. బహుశా మీరు వాహనాలు కానీ, భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ చదువు పట్ల అశ్రద్ధ చూపిస్తారు కాబట్టి బాగా చదువుకోండి. మీ తమ్ముళ్ళకి అంత అద్భుతంగా ఉండదండి. కాకపోతే ప్రయాణాలు చేయవలసి వస్తుంది మీరు ముఖ్యంగా. కానీ మీ విద్య పట్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సంగీతం పట్ల సాధన ఎక్కువ ఉంటుంది. సంగీత ప్రియులుగా మీరు బాగా డెవలప్ అవుతారండి. అంతేకాకుండా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి మీ జాతకం వల్ల పర్ఫెక్ట్గా బాగుంది. ఏ ప్రాబ్లం ఉండదు ఆవిడకి, అంటే జనరల్గా బాగుంటుంది అర్థం అండి. తర్వాత రైతులకి అది వాళ్ళకి బాగా కలిసి రావడము, సంగీతం అద్భుతంగా ఉండడం జరుగుతుంది. పుత్ర సంతాన యోగం కలడానికి ఎక్కువ అవకాశం లేదు. సంతాన బాధ్యత తీసుకున్న మీదే. వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలి. మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు అధికమైన లాభాలు రావడానికి అవకాశం ఉంది. సాహిత్య రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగాల వల్ల భయం కానీ, ఎటువంటి భయాలు లేకుండా హాయిగా ప్రశాంతమైన జీవితం మీకు గడుపుతారు. అంతేకాదండి, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో చంద్ర రాహులు చాలా తప్పు అనమాట. చంద్ర రాహుల వల్ల అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. లగ్నాధిపతి అష్టమంలో ఉండిపోకూడదు కదా. 17-18 తారీఖున రాహుతో కలిసి ఉండిపోయాడు. కానీ అదృష్టం ఏంటంటే అక్కడ రాహుకి చంద్రుడికి గురుదృష్టి అండ్ కుజదృష్టి ఉండడం వల్ల అష్టమ భావం యొక్క చెడు ప్రభావం తగ్గింది. అని తరపుకు వచ్చే ఆదాయ వనరులు మాత్రం బాగా ఎక్కువ ఉంటాయండి. భాగ్యస్థానంలో శని ఉన్నాడు కాబట్టి భాగ్యం వృద్ధి అవుతుంటుంది. విదేశ పర్యటన జరుగుతూ ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు. గంగా స్నానాలు చేస్తారు, అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు, శివాభిషేకాలు చేసుకుంటుంటారు. అక్కడ అద్భుతమైన ఉందండి. ముఖ్యంగా నైమిసారణ్య ప్రయాణాలు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతక రీత్యా కలి ప్రవేశించని ప్రదేశం ఏదైనా ఉందంటే అది నైమిసారణ్యం ఒక్కటే. అది నేను చెప్పడం కాదండి, గురువుగారులు అందరూ చెప్తుంటారు, తెలుసు. అది అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కోల్, వీటిని కూడా మీకు బాగా ఫార్మా రంగము బాగా సక్సెస్ అవుతారండి. ఏదేమైనా దశమంలో శుక్రుడు మంచి చేస్తాడు ఉంటాయి. అంటే మీకు మంచి వస్త్రాలు, ఆభరణాలు, మంచివాడు కాదు మీ లగ్నానికి అసలు యాక్చువల్గా. కానీ 4th హౌస్ లాడుగా దశమంలో ఉన్నాడు. 4th హౌస్ లాడు దశమంలో అంటే జనరల్గా ఫారిన్ వెళ్తుంటారు. మీకు ఫారిన్ తప్పదు. కర్కాటక రాశి వాళ్ళకి తప్పించుకుందామన్నా తప్పదు, ఫారిన్ వెళ్తారు. తర్వాత వెళ్ళండి, మీ అబ్బాయిని మీ అమ్మాయిని చూడడానికి వెళ్ళండి, తప్పే ఉంది. డెఫినెట్గా వెళ్తారు. ఒక టైం పడుతుంది, రావు కరెక్ట్ టైం ఉండాలి. సరే, అది ఏదైనా శుక్రుడు మీకు బాగున్నాడండి. మీకు వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, డ్రెస్సెస్, వాహనాలు కాదండి, ఆభరణాలు, డ్రెస్సెస్, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. లాభంలో రవి అద్భుతం. 11వ సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే వ్యాపార అభివృద్ధి, లేకపోతే మీ జీవితంలో జీతం పెరగడము, అంటే శాలరీస్ అద్భుతమైన ప్రపంచం ఉందండి. బుధుడు 12th హౌస్ ఉండడం వల్ల విమర్యోగాన్ని, 9th హౌస్ గురుడు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన యోగాన్ని, ఫారిన్ కంట్రీస్ని, అలాగే రవితో కలిసిన బుధుడు ఉండడం వల్ల దేవతారాధన, దైవదర్శనాలు కొరకు డబ్బులు ఖర్చు పెట్టడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, అక్కడ సన్మానాలు జరగడము, మీకు అభిషేకాలు, అంటే మీకంటే అభిషేకాలు కదండి, మీరు అభిషేకాలు చేయించుకోవడము భగవంతుడికి, ఇలా మీరు బాగా ఉంటుంది. ధనం ఖర్చు పెట్టడమే కాకుండా ధనాన్ని సేవ్ చేసే బాధ్యత కూడా మీకు తెలుసు. సో కర్కాటక రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండిపోయాయి కాబట్టి, కాలసర్పదోషం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే సర్పదోషం చాలా వరకు తగ్గుతుందండి. అలాగే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. 12 రాశుల వారికి
చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు మనకు అష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహ కూటమి ఆరు గ్రహాలు షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ రెండు కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా కూడా చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువులు వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే మంగళవారాలు 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు, మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి. రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.